ఆరోపణ దేని మీద చేశారు? అందులో వనస్పతి ఆయిల్ కలిశారని చేశారా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే డిప్యూటీ సీఎం గారు, లేదంటే అందులో కెమికల్స్ కలిపారని చేశారా? వీళ్ళ ఆరోపణలు ఏంటండి? కొవ్వు కలిసిందని, జంతు కొవ్వు కలిసిందని. మరి కాదని తేలింది కదా. తేలిన తర్వాత కూడా వీళ్ళు ఫ్లెక్స్ బ్యానర్స్ పెట్టడం ఏంటి? సో ఇందులో కల్తీ జరిగింది, ఇన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి అని ఒక ఇష్యూ కోర్టులో ఉంటుండగా ఆ విషయం మీద అసలు బ్యానర్స్ పెట్టడం ఏంటి? అప్పుడు ఏమవుతుంది? ఒరిజినల్గా ఈ ముద్ర ఎందుకు వేయాలనుకున్నారు? జగన్ అన్నవాడు క్రిస్టియన్ కాబట్టి. సో హిందూ ఓట్లు అనేది కన్సాలిడేట్ చేసుకోవడం కోసమని జగన్ మీద బ్యాడ్ నేమ్ రావాలని చెప్పేసి కదా వాడారు. అంటే ఇక్కడ ఒక మొత్తం కోణం నుంచి ఆయన మీరు చూశారు. ఆ మత కోణం ముద్ర ఆయనకి వేయాలని చూశారు. మరి అలాంటప్పుడు ఇక్కడ హిందూ మతం క్రిస్టియన్స్ మధ్య గొడవలు రావా? అటువంటి ఫ్లెక్స్ బ్యానర్స్ గట్టి పెట్టినప్పుడు క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ప్రజలు కానీ చూస్తుంటే గొడవలు రావా? సో మరి అటువంటి గొడవలు దారి తీసేటువంటి ఫ్లెక్స్ బ్యానర్స్ కట్టిన పోలీసులు అరెస్ట్ చేస్తారా? అది తీయమని చెప్పడానికి వెళ్ళిన అరెస్ట్ చేస్తారా?